హాయ్ అండి. సండే రోజండి నేనైతే మార్కెట్‌కి వెళ్ళాను. నేను మా వారు ఇద్దరం కలిసి అయితే వెళ్ళామండి. బట్ చూడండి, ఇవైతే 500 అండి. కానీ ఎన్ని రాలేదు కూరగాయలు. బట్ నో ప్రాబ్లమ్, మనకే కదా, ఎన్నొచ్చినా ఓకేని. బట్ సండే అయితే మాత్రం మార్కెట్ అయితే మామూలుగా ఉండదండి. ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వెజిటేబుల్స్ నాకైతే సాంబార్ అయితే చేసుకుని తినాలని ఉంది. శ్రావణ మాసం కనుక నాన్ వెజ్ అయితే నేను తినను, మా పిల్లలు అందరూ తినేస్తారు. ఇగోండి, ఈ చిక్కుడుకాయలు అయితే చాలా రేర్గా వస్తాయండి విజయవాడ అయితే మాత్రం. మార్కెట్కి వెళ్ళిన సార్లల్లా నేనైతే తెచ్చుకుంటాను అవి ఉంటే. ఇగోండి, సాంబార్ అయితే చేస్తానండి. మా వారు ఉంటే మా పిల్లలకైతే మాత్రం బిర్యానీ తీసుకొచ్చారు. ఇగోండి, నేనైతే సాంబార్ అండి నాకు ఇష్టం కనుక నేను సాంబార్ తినేస్తాను. నేనైతే నాన్ వెజ్ తినను కనుక వాళ్ళైతే బిర్యానీ, మా వారు ఉంటే మాత్రం ఎప్పుడు ఇట్లాంటి పనులే చేస్తారు. బట్ నా గురించి వాళ్ళు ఎందుకండి వద్దనడం అని చెప్పేసి వాళ్ళకైతే తెచ్చుకోమన్నాను. వాళ్ళు ఇంకా స్టార్టర్ కూడా తెచ్చుకున్నారు, చిల్లీ చికెన్ తెచ్చుకున్నారండి. నాకైతే మా వారు నీకు తినేయాలనిపిస్తే తినే అని చెప్పారు. బట్ నాకు తినాలని కూడా అనిపించలేదు, బట్ అటువైపు కూడా నాకు చూడాలనిపించలేదు. బట్ అందరం కలిసి తిన్నాం కానీ నాకు ఎందుకో తినాలనిపించలేదండి. తినేవాళ్ళని అని ఒక ఉంటే తినేస్తాను, నో ప్రాబ్లం. బట్ నాకే తినాలనిపించలేదు. ఇదిగోండి, నేనైతే సాంబార్ విత్ అప్పడాలండి. సాంబార్ కూడా సూపర్గా వచ్చింది, మా వారికి కూడా భలే నచ్చింది. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందంటే మా పిల్లలు అంటున్నారు. మా పిల్లలకు ఫుల్గా ఇలాంటివి అయితే మాత్రం ఫస్ట్ అండి. మా పిల్లలే కాదు, ఏ పిల్లైనా అంతే కదా, కామెంట్లో చెప్పండి. నేనైతే మాత్రం సాంబార్ అయితే సూపర్గా వచ్చిందండి. సాంబార్ టేస్టీగా రావాలంటే గుమ్మడికాయ ముక్క వేసుకోండి, సూపర్గా ఉంటుంది, అదొక లెవెల్లో ఉంటుందండి. ఇంకా ఇదండి, మా పిల్లలు ఇంకా తినేసారండి. తినేసాక ఇంకా మా వారు ఉంటే మాత్రం కొంచెం టీ అడుగుతారండి. నేను అయితే టీ కాఫీలు కొంచెం బాగా దూరం అంటే మేమైతే, నేనైతే తాగను, నేనైతే ఎప్పుడు చేయను కూడాను. మా వారు ఉంటేనే ఏదో చేస్తాను, అదైనా చాలా, అతను కూడా చాలా రేర్గా అడుగుతారు. ఇవ్వండి, మధ్యాహ్నం అయితే ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నానండి. మీకు ఒక విషయం చెప్పాలి. చాగండి చెప్పారండి, ఒకసారి మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, నేను ఒక లింక్ పెడతాను, ఒకసారి ఆ లింక్ అది చూడండి. వీడియో చూశాక మీరనమాట శ్రావణ మాసంలో పూజ ఉంటుంది కదా, అది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. నాకైతే బాగా నచ్చిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. నైట్ అయితే ఇంకా మార్నింగ్ సాంబార్ ఉంది కదా, దాంతో అయితే మా పిల్లలకి పెట్టేశాను. ఇంకా నేను తినలేదని మా వారు అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. నేనైతే తినను అని చెప్పాను. బట్ తినొచ్చు కదా అనేసి అంటే బతిమలాడారు. మరి ఎందుకని కొంచెం అయితే తిన్నాను. ఇదంతా నేను తినలేను కదా, మా పిల్లలకి, మా మేనల్లుడికి అందరికి కంపెనీ అయితే ఇచ్చారు నాకు. ఇగోండి, అలా తినేసాము. ఇంకా బాగుంది ఇది కూడాను. బట్ నాకు వద్దని చెప్పాను, మరి తినొచ్చు కదని బతిమలాడారు. ఓకే అండి, చాలా బాగా వచ్చింది. నేను తినకపోతే కొంచెం మా వారు అయితే చాలా హార్ట్ పడిపోతారు. ఎందుకో మరి తెలియదు, నాకైతే ఇలాగా కట్ట అవన్నీ వేసుకొని తినాలంటే నాకు ఇష్టం ఉండదు. ఉట్టి బిర్యానీ తింటాను, బట్ ట్రై చేశాను, బాగుంది. ఇవ్వండి, ఇంకా నైట్ అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అన్నీ తోముకుని ఇలా పెట్టేసుకున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.